ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెట్ ఆఫ్ 5 కామా సెట్ ఆఫ్ 5 అంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి నల్ సెట్ 5, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సెట్ ఆఫ్ 5. కనిపించేది 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. దెన్ ద పవర్ సెట్ ఆఫ్ ఏకి పవర్ సెట్ రాయాలి. పవర్ సెట్ మీన్స్ ద సెట్ కంటైన్స్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ యాజ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ అని తెలుసుకున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యొక్క సబ్సెట్స్ అన్నిటినీ ఎలిమెంట్స్గా కలిగినటువంటి సెట్స్ని పవర్ సెట్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ఏ ఈజ్ గివెన్. సెట్ ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ 2. అప్పుడు మనకు సబ్సెట్స్ వచ్చేసి 2 to the power of 2 అంటే 2 square 4 సబ్సెట్స్ వస్తాయి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఏ సెట్కైనా సరే నల్ సెట్ అనేది ఒక సబ్సెట్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ రాసేటప్పుడు ఫస్ట్ నల్ సెట్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ కలిగినటువంటి సెట్స్ రాస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ 5 కాబట్టి సెట్ ఆఫ్ 5 ఈజ్ 1 సబ్సెట్. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సెట్ ఆఫ్ 5 కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకొక సెట్లో రాస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ని సెట్లో రాస్తున్నాను, ఇదంతా సెకండ్ ఎలిమెంట్ని కూడా సెట్లో రాస్తే అది ఇంకొక సబ్సెట్. నెక్స్ట్ ఇంకా 2 ఎలిమెంట్స్ తీసుకోవడానికి లేదు, ఒకటే ఉంది. నెక్స్ట్ ఏ లేదా యాస్టీస్గా తీసేస్తాం. ఎవరీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. కాబట్టి టోటల్ ఏకి ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి మనకు? 4 సబ్సెట్స్ వచ్చాయి. ఇప్పుడు పవర్ సెట్ కావాలి అంటే పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ కావాలి అంటే సబ్సెట్స్ మొత్తాన్ని ఇంకొక సెట్ రూపంలో రాయడమే. సెట్ ఆఫ్ 5 ఇంకా టోటల్ ఏ యాస్టీస్గా సేమ్ ఏ కాబట్టి ఏ రాసినా పర్వాలేదు. సో పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. In a class of 55 students, 23 study music, 24 psychology and 19 computers. 12 study music and psychology. 12 students study music and psychology. 9 study music and computers. 7 study psychology and computers and remaining and 4 study all the 3. So total information ఇచ్చారు మనకు. We have to find out the number of students who have only one of the 3 subjects. ఒకటే ఒక సబ్జెక్ట్ మాత్రమే చదివే వాళ్ళు ఎంతమందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వెన్ డయాగ్రామ్ ప్రకారం చేస్తాం. టోటల్ క్లాస్లో 55 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. టోటల్ దెర్ ఆర్ 55 స్టూడెంట్స్ ఆర్ దేర్. మ్యూజిక్ ఒక సర్కిల్ ఇద్దాం. దిస్ ఈజ్ మ్యూజిక్, సైకాలజీ, కంప్యూటర్స్. ఎప్పుడైనా సరే రివర్స్లో వస్తాం. 4 స్టడీ ఆల్ 3 ఆఫ్ దెమ్ అన్నప్పుడు 4 అనేది ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7 స్టడీ సైకాలజీ అండ్ కంప్యూటర్స్. సైకాలజీ అండ్ కంప్యూటర్స్ 2 ఈ 2 బోత్ 7 అని ఇచ్చారు. అంటే ఈ పోర్షన్ 7. ఆల్రెడీ 7లో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 7 - 4 ఈ పార్ట్ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ 9 స్టడీ మ్యూజిక్ అండ్ కంప్యూటర్స్. మ్యూజిక్ అండ్ కంప్యూటర్స్ కంబైన్లీ బోత్ విల్ స్టడీ 9 మెంబర్స్ అన్నారు. సో ఈ పార్ట్ 9, ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 9 - 4 ఈ జస్ట్ పార్ట్ వచ్చేసి 5 అవుతుంది. నెక్స్ట్ 12 స్టడీ మ్యూజిక్ అండ్ సైకాలజీ. మ్యూజిక్ అండ్ సైకాలజీ టోటల్ 12 ఆల్రెడీ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 12 - 4 సో 8 మెంబర్స్. నెక్స్ట్ 19 కంప్యూటర్స్. సో టోటల్ 19 కంప్యూటర్స్ మీన్స్ ఈ సర్కిల్ లోపల 19 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 5 + 4 9, 9 + 3 12 ఉన్నారు కాబట్టి సో ఫ్రమ్ టోటల్ 19 ఇవి సబ్ట్రాక్షన్ చేయాలి మనం. 7 + 5 12. సో 7 మెంబర్స్ ఓన్లీ కంప్యూటర్స్. నెక్స్ట్ 24 స్టడీ సైకాలజీ. సో 24లో ఆల్రెడీ ఇక్కడ 8 + 4 12, 12 + 3 15 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ 9 స్టడీస్ ఓన్లీ సైకాలజీ. నెక్స్ట్ 23 స్టడీ మ్యూజిక్.
టోటల్ మ్యూజిక్ 23లో నుంచి మనం ఈ 3 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 12 ప్లస్ 5 17, సో టోటల్ 6. ఇప్పుడు క్వశ్చన్లో ఏది అడిగినా కూడా మనము వీఆర్ ఇన్ ఏ స్టేజ్ టు ఆన్సర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఓన్లీ వన్ ఆఫ్ ద 3 సబ్జెక్ట్స్. ఓన్లీ వన్ ఆఫ్ ద 3 సబ్జెక్ట్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్, ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ అంటే 6, ఓన్లీ సైకాలజీ అంటే 9, ఓన్లీ కంప్యూటర్స్ అంటే 7. కాబట్టి ఓన్లీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రమే అన్నప్పుడు దేర్ఫోర్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ఓన్లీ వన్ ఆఫ్ ద 3 సబ్జెక్ట్స్ అంటే మీనింగ్ వచ్చేసి ఓన్లీ మ్యూజిక్ ప్లస్ ఓన్లీ సైకాలజీ కావాలి మనకు. ఓన్లీ సైకాలజీ ప్లస్ ఓన్లీ కంప్యూటర్స్. ఓన్లీ మ్యూజిక్ వచ్చేసి 6 మెంబర్స్, ఓన్లీ సైకాలజీ వచ్చేసి 9 మెంబర్స్, ఓన్లీ కంప్యూటర్ వచ్చేసి 7. సో టోటల్ 22. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇన్ ఏ ఫ్యాక్టరీ 70% of the workers like oranges, 64% like apples. If X% like both oranges and apples అంటే ఇంటర్సెక్షన్, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్. అంటే మన ఇంటర్సెక్షన్ పోర్షన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో మినిమం మ్యాక్సిమం ఇక్కడ సింగిల్ రాదు, మనకు మినిమం వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది, ఆ రేంజ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజెస్ని గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ 70% ఆఫ్ వర్కర్స్ లైక్ ఆరెంజెస్, ఎన్ ఆఫ్ 0 70%. నంబర్ ఆఫ్ వర్కర్స్ హూ లైక్స్, ఓ అంటే ఆరెంజ్ అనుకుందాం 70. ఎన్ ఆఫ్ యాపిల్స్ని ఏ అనుకుందాం. ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి 64%. ఇప్పుడు ఇంటర్సెక్షన్ కనుక్కోమన్నారు. మనకు కనుక్కోవాల్సింది ఎన్ ఆఫ్ ఓ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ ఓ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఓ యూనియన్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే యూనియన్ ఉండాలి, యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్ ఉండాలి. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ 70 అని ఇచ్చారు, ఎన్ ఆఫ్ ఓ 70 అని ఇచ్చారు ఆరెంజెస్. ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి 64 అని ఇచ్చారు, యూనియన్ ఇవ్వలేదు. యూనియన్ తెలిస్తే ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి వస్తుంది, కానీ ఇక్కడ మనకు రేంజ్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఓ యూనియన్ ఏ, మినిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఓ యూనియన్ ఏ. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఆరెంజెస్ యూనియన్ యాపిల్స్ అన్నప్పుడు ఇక్కడ ఆరెంజెస్ మాత్రమే 70% అని ఉంది, యాపిల్స్ మాత్రమే 64% అని ఉంది. యూనియన్ అంటే ఆరెంజెస్ లైక్ చేసేవాళ్ళు ఆర్ యాపిల్స్ని లైక్ చేసేవాళ్ళు ఆర్ బోత్ లైక్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం అంటే ఎంతమంది ఉంటే అంతమంది కూడా రెండింటిని లైక్ చేయొచ్చు, ఏదర్ ఆరెంజెస్ ఆర్ ఏదర్ యాపిల్స్ ఆర్ బోత్. ఇప్పుడు మ్యాక్సిమం అన్నప్పుడు టోటల్ 100% వస్తుంది. మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమంది ఏదో ఒకటి ఇష్టపడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది 100% అని వస్తుంది. మినిమం నంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ ఏదర్ ఆరెంజెస్ని లైక్ చేసినా పర్వాలేదు, ఆర్ యాపిల్స్ని లైక్ చేసినా పర్వాలేదు, ఆర్ రెండింటిని లైక్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, యాపిల్స్ అంటే 64%, ఆరెంజెస్ అంటే 70%. అంటే 70% ఆఫ్ పీపుల్ ఆరెంజెస్ని లైక్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మినిమం ఎక్కడి నుంచి ఆల్రెడీ 70% ఉన్నారు అక్కడ. 70% అనేవాళ్ళు ఆరెంజెస్ని, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మినిమం ఆఫ్ నంబర్ ఆఫ్ ఓ యూనియన్ ఏ అంటే 64%, 70% ఆల్రెడీ హయ్యర్ది తీసుకుంటాం మనం. 70% ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మినిమం అంటే ఎంత 70% తీసుకుంటాం. ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు మ్యాక్సిమం అంటే ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి లైక్ చేస్తే ఉన్న వాళ్ళందరూ అన్నప్పుడు 100%. కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి 100, మినిమం వచ్చేసి 70 తీసుకుంటాం. ఆల్రెడీ ఎలాగో వీళ్ళు 70% ఉన్నారు కాబట్టి దీనికి 2 వాల్యూస్ ఉంటాయి మనకు. ఒకవేళ మినిమం వాల్యూ కావాలి అంటే దీనికి 70 తీసుకుంటాం,
మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే దీని ప్లేస్లో 100 తీసుకుంటాం. కాబట్టి దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 70 ఆర్ 100. ఒకసారి ఈ రెండు యాడ్ చేస్తే 134 అని వస్తుంది. ఒకసారి 17 సబ్ట్రాక్షన్ చేస్తాం, ఒకసారి 100ని సబ్ట్రాక్షన్ చేస్తాం. 134 మైనస్ 70 సబ్ట్రాక్ట్ చేస్తే 64 అని వస్తుంది, 34 అని వస్తుంది. సో ఎక్స్ వాల్యూ, ఇది ఎక్స్ ఇంటర్సెక్షన్ ఆల్రెడీ X% లైక్ బోత్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. అండ్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఆల్రెడీ X% అనుకోమన్నారు కాబట్టి సో మినిమం ఎక్స్ లైస్ బిట్వీన్ 34 అండ్ 64. చాలా సింపుల్ వచ్చేసి ఇక్కడ యూనియన్ ఇవ్వలేదు. యూనియన్ ఇచ్చింటే డైరెక్ట్గా సింగిల్ వాల్యూ వస్తుంది. యూనియన్ ఇవ్వకుండా మ్యాక్సిమం మినిమం రేంజ్ కనుక్కోమన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం నెంబర్ని 100% తీసుకుంటాం. మినిమం నెంబర్ని క్వశ్చన్ని చూసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం సిమిలర్ టు లాస్ట్ ప్రాబ్లం. ఇంతకుముందు ప్రాబ్లం ఏదైతే చేసామో సేమ్ అలాంటి ప్రాబ్లమే. ఇన్ ఏ క్లాస్ 60% పాస్డ్ దేర్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఫిజిక్స్ని పి అనుకుంటే ఎన్ ఆఫ్ పి 60% అని ఇచ్చారు. నెక్స్ట్ అండ్ 58% పాస్డ్ బై మ్యాథమెటిక్స్ ఎన్ ఆఫ్ ఎం 58%. క్వశ్చన్ వచ్చేసి అట్లీస్ట్ దట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ బోత్ దేర్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే ఇంటర్సెక్షన్ పోర్షన్ కనుక్కోవాలి, మళ్ళీ రేంజ్ కనుక్కోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ అన్నారు కాబట్టి మినిమం మ్యాక్సిమం 2 వాల్యూస్ కనుక్కుంటాం. ఇక్కడ మినిమం మ్యాక్సిమంలో అట్లీస్ట్ అన్నారు కాబట్టి మినిమం వాల్యూ అడిగారు వాళ్ళు. నెక్స్ట్ ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ పి ప్లస్ ఎన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా యూనియన్ తెలిసి ఉండాలి. సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగా యూనియన్ అంటే క్లాస్లో ఫిజిక్స్ పాస్ అయినా పర్వాలేదు, లేదా మ్యాథమెటిక్స్ పాస్ అయినా పర్వాలేదు, లేదా 2 పాస్ అయినా పర్వాలేదు అన్నప్పుడు మ్యాక్సిమం కేసు క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమంది పాస్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ పి యూనియన్ ఎంత రావచ్చు అంటే 100% రిజల్ట్ రావచ్చు. అందరు పాస్ అయితే ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఎవరు లేకుంటే మ్యాక్సిమం ఎవరు పాస్ అయినా పర్వాలేదు. మ్యాక్సిమం కేసు ఎంత అంటే అందరు పాస్ కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా మ్యాక్సిమం అంటే 100 తీసుకుంటాం మనం. మినిమం అంటే సో క్లాస్లో మినిమం ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి 58% ఉన్నారు, వాళ్ళకంటే హయ్యర్ వచ్చేసి ఫిజిక్స్ 60% పాస్ అయినారు. కాబట్టి మనం ఎవరు పాస్ అయినా పర్వాలేదు, హయ్యర్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం నెంబర్ అన్నప్పుడు 60%. లాస్ట్ ప్రాబ్లంలో మ్యాక్సిమం 100 తీసుకున్నాం, మినిమం 70 తీసుకున్నాం మనం. ఇక్కడ మ్యాక్సిమం 100 తీసుకోవాలి, అందరు పాస్ అయితే 100 వస్తుంది. మినిమం వచ్చేసి అసలు ఎవరు పాస్ అయినా పర్వాలేదు అన్నప్పుడు 60% తీసుకుంటాం. అంటే 60% ఎక్కువ మంది స్ట్రెంత్ తీసుకుంటాం మనం మినిమం. ఇప్పుడు 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 60 ప్లస్ 58 మైనస్ 1 టైం 100 తీసుకుంటాం, 1 టైం 60 తీసుకుంటాం. 60 ప్లస్ 61 18 మైనస్ 100 118 మైనస్ 60. సో 18 ఒక ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 58 ఒక ఆన్సర్ వస్తుంది. రెండిట్లో లీస్ట్ వచ్చేసి 18 కాబట్టి 18% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ABC are the sets of letters needed to spell the words student, progress and congruent respectively. Then we have to find out n of number of elements in A union B intersection C. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ AB సెట్స్లని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సెట్ ఏ వచ్చేసి స్టూడెంట్ అనే వర్డ్లోని లెటర్స్ మాత్రమే రాస్తే సెట్ ఏ అవుతుంది. సెట్ రాసేటప్పుడు చూడండి టీ అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఏదైనా రిపిటేషన్ ఉంటే 1 టైం మాత్రమే రాయాల్సి ఉంటుంది. STUDEN. సో టోటల్ 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 లెటర్స్ వచ్చాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా సెట్ బి రిప్రజెంట్స్ ద లెటర్స్ ఆఫ్ ప్రోగ్రెస్. P
ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం రాస్తాం. ఓ జి ఈ ఎస్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం రాస్తాం. అదేవిధంగా సెట్ సి కాంగ్రుయెంట్ సి ఓ ఎన్ జి ఆర్ యు ఈ ఎన్ అంటే ఆల్రెడీ ఇక్కడ రాసేసాం టి. సో మనకు 3 సెట్స్ వచ్చేసాయి ఇక్కడ. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఇది కనుక్కోవాలి. సో దీనికోసం ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుంటాం. బి ఇంటర్సెక్షన్ సి ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ మాత్రమే. పి లేదు, ఆర్ రెండిట్లో ఉంది, ఓ ఉంది, జి రెండిట్లో ఉంది, ఈ ఉంది, నెక్స్ట్ ఎస్ లేదు. సో బి ఇంటర్సెక్షన్ సిలో టోటల్ కామన్గా బిలో సిలో కామన్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుంటాం. ఏ అంటే ఇది ఎస్ టి యు యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఆర్ ఓ జి ఈ. యూనియన్ అంటే టోటల్ ఎలిమెంట్స్ రాయాలి. రిపిటేషన్ ఉంటే 1 టైం రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ కాబట్టి ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని రాసేస్తాం. నెక్స్ట్ ఆర్ ఉంటే రాయం, లేదు కాబట్టి ఆర్ మస్ట్ అండ్ షుడ్ రాయాలి. ఓ దీంట్లో లేదు కాబట్టి అది కూడా రాసేసేయాలి. జి లేదు కాబట్టి రాస్తాం. ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 9 ఎలిమెంట్స్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెట్ ఏ సెట్ బి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు మనకు. సెట్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 240. అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెట్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 240. 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఒక 2 to 2 యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ని సెట్ బిలోని ఎలిమెంట్స్గా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా సెట్ ఏని సెట్ బిని సెట్ బిల్డర్ ఫామ్లో నుంచి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ 240ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ లాగా రాయడానికి ట్రై చేద్దాం. 24 × 10, 12 × 2 × 5 × 2, దీన్ని 3 × 4 అని రాయొచ్చు. మళ్ళీ 4ని 2 × 2 అని రాయొచ్చు. టోటల్గా 2 to the power of 4, 3, 5. సో 2 ఒక ప్రైమ్ ఫ్యాక్టరు, 3 ఒక ప్రైమ్ ఫ్యాక్టరు, 5 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. 240లో ప్రైమ్ ఫ్యాక్టర్ 2 అనేది 4 టైమ్స్ వచ్చింది కానీ 1 టైం మాత్రమే తీసుకుంటాం. సే ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టు రాసుకుంటాం. సో దెర్ ఆర్ ఓన్లీ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో సెట్ ఏ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 240. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి కాబట్టి 3, 2, 3, 5. సో 2 అనేది 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరే, 3 అనేది 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరే, 5 అనేది కూడా 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరే కాబట్టి సో టోటల్ 3 వచ్చాయి కాబట్టి సెట్ ఏని రోస్టర్ ఫామ్లోకి రాసుకుంటే మనకు దీనికి మీనింగ్ వచ్చేసి 2, 3, 5 వస్తుంది. అదేవిధంగా సెట్ బిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్. అసలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 2, 3, 5. 240కి 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు బిలోని ఎలిమెంట్స్ కావాలి అంటే వీ హ్యావ్ టేక్ ఎనీ 2 యాడ్ చేయాలి. 5 లేదా 2, 3 కాకుండా 2, 5 తీసుకుంటాం. 7 లేదా 3, 5 తీసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఓన్లీ 3 పాసిబుల్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 numbers అండ్ యాడింగ్ దెమ్. సో జస్ట్ 5 యాడ్ చేస్తే 5, 7, 8 వచ్చాయి కాబట్టి ఈ విధంగా ఏవైనా సరే ఒక 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ని సెట్ బిలోని ఎలిమెంట్స్ అనుకున్నారు కాబట్టి సో ఈ 2 యాడ్ చేస్తే 5, 7, 8. సో సెట్ బిల్డర్ ఫామ్లోది రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం మనం. ఇప్పుడు చెక్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్గా 2, 5 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఏ యూనియన్ బి కూడా కనపడుతుంది కాబట్టి ఏ యూనియన్ బి కూడా రాసేద్దాం. యూనియన్ అంటే టోటల్ ఎలిమెంట్స్ రాస్తాం. ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని రాసి నెక్స్ట్ 5 ఆల్రెడీ రాసేసాం. 7 లేదు, 8.
ఇప్పుడు ఆప్షన్స్ని చెక్ చేస్తాం. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో 5 అనే ఎలిమెంట్ లేదు అని ఇచ్చారు, కానీ ఏ ఇంటర్సెక్షన్ బిలో 5 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. 7 బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో 7 అనే ఎలిమెంట్ ఉంది అన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బిలో 7 అనే ఎలిమెంట్ లేదు, ఇక్కడ ఉంది అన్నారు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 8 బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో 8 ఉందా? లేదు. ఏ ఇంటర్సెక్షన్ బిలో 5 ఉంది, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 8 బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో 8 ఉంది కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్. 8 బిలాంగ్స్ టు సెట్ ఏ యూనియన్ బి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని చూడండి. let u be a universal set and n of u is equal to 12. Universal set number of elements in universal set వచ్చేసి 12. if a b are subsets of universal set are such that n of b 6 అని ఇవ్వడం జరిగింది, n of a intersection b 2 అని ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ఏ యూనివర్సల్ సెట్ u. n of u టోటల్ 12 అని ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ బాక్స్ మొత్తంలో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏబీలు సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్ అన్నారు కాబట్టి ఏబి అనేది ఈ బాక్స్ లోపలనే డ్రా చేయాలి మనం. సెట్ ఏ, సెట్ బి. సో ఏబి ఆర్ సబ్సెట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్ అండ్ ఎన్ ఆఫ్ బి ఈ 6. టోటల్ ఈ సెకండ్ సర్కిల్లో మొత్తం 6 అని ఇవ్వడం జరిగింది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2. ఏ ఇంటర్సెక్షన్ పోర్షన్ అంటే ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే 2 అని ఇచ్చారు. ఎన్ ఆఫ్ బి వచ్చేసి 6 అని ఇచ్చారు, అంటే ఈ సర్కిల్ మొత్తం 6. ఈ సర్కిల్లో 6 ఎలిమెంట్స్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన పాయింట్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. వెన్ డయాగ్రామ్ ప్రకారం పోర్షన్ని మార్క్ చేద్దాం. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ పోర్షన్ కిందికి వస్తుంది. ఫస్ట్ ఏ అంటే ఈ సెట్ మొత్తం ఏ పోర్షన్, ఇదంతా ఏ పోర్షన్ అవుతుంది. నెక్స్ట్ బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని మార్క్ చేయాలి. ఎంతైతే పోర్షన్ ఉందో బికి బయట ఆ పోర్షన్ మొత్తాన్ని బిలోకి ఎంటర్ కాకూడదు, బి దగ్గర స్టాప్ కావాలి. ఈ పోర్షన్ మొత్తం బి కాంప్లిమెంట్, బికి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఫస్ట్ సెట్ వచ్చేసి హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం, సెకండ్ బి కాంప్లిమెంట్ని వర్టికల్ లైన్స్తో డినోట్ చేసాం. ఒకవేళ ఇంటర్సెక్షన్ అంటే ఈ బాక్సెస్ మాత్రమే తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏమడిగారు? యూనియన్. యూనియన్ మీన్స్ వీ వాంట్ హారిజాంటల్, వీ వాంట్ ఏ అండ్ వీ వాంట్ ఆల్సో ద పోర్షన్ ఆఫ్ బి కాంప్లిమెంట్. సో యూనియన్ అన్నప్పుడు ఏ పోర్షన్ మొత్తం కావాలి, బి కాంప్లిమెంట్ పోర్షన్ మొత్తం కావాలన్నప్పుడు వీ వాంట్ హారిజాంటల్ లైన్స్ ఉన్నా పర్వాలేదు, ఆర్ హారిజాంటల్ పోర్షన్ ఉన్నా పర్వాలేదు, వర్టికల్ పోర్షన్ ఉన్నా పర్వాలేదు, రెండు మిక్స్ చేసిన పోర్షన్ అయినా పర్వాలేదు. అంటే మనకు టోటల్ ఈ ఫిగర్లో ఈ షేడెడ్ ఈ పోర్షన్ ఒక్కటే అవసరం లేదు. మనకు ఈ 4 ఎలిమెంట్స్ కలిగినటువంటి పోర్షన్ మాత్రమే తీసేస్తే ఎక్కడెక్కడైతే మనం లైన్స్ని మార్క్ చేసామో ఆ పోర్షన్ మొత్తం కావాలి మనకు. ఒకటి టోటల్ 12లో నుంచి, టోటల్ యూనివర్సల్ సెట్ 12 ఎలిమెంట్స్లో నుంచి మనకి ఈ పోర్షన్ షేడ్ కానటువంటి పోర్షన్ మాత్రమే సబ్ట్రాక్షన్ చేస్తే, ఈ పోర్షన్ని తీసేస్తే మనకు షేడెడ్ పోర్షన్ మొత్తం వస్తుంది. కాబట్టి సో 12 - 4 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫార్ములాస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా మనకు వెన్ డయాగ్రామ్స్ పోర్షన్ని మార్క్ చేయడము, కొద్దిగా మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది తక్కువ టైంలో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ యూ బీ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు యూ. దెన్ యూ అనేది యూనివర్సల్ సెట్, మిగతా 3 సెట్స్ ఉన్నాయి ఏబిసి, అవి ఏ విధంగా ఉన్నాయి? ఏ యూనియన్ బి మొత్తం కలిపితే యూనివర్సల్ సెట్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో వెన్ డయాగ్రామ్ ప్రకారమే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి తీసుకుంటున్నాను. యూనివర్సల్ సెట్
ఈ 3 యూనియన్ చేసే యూనివర్సల్ సెట్ కాబట్టి టోటల్ ఈ యూనివర్సల్ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ 3 సెట్స్ లోపలనే ఉంటాయి. అంటే ఇది అవసరం లేదు, యూనివర్సల్ సెట్ అన్నా ఏ యూనియన్ బి యూనియన్ సి అన్నా టోటల్ అదే కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ అనేది ఏముండదు, టోటల్ ఇదే యూనివర్సల్ సెట్. నెక్స్ట్ మనం ఫస్ట్ పోర్షన్ని మార్క్ చేద్దాం. ఫస్ట్ ఏ మైనస్ బి, ఫస్ట్ సెట్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ పోర్షన్ ఏ మైనస్ బికి సంబంధించిన పోర్షను. నెక్స్ట్ బి మైనస్ సి మార్క్ చేద్దాం. బిలోంచి సిని సబ్ట్రాక్షన్ చేస్తాం. బి సర్కిల్లో నుంచి సి సర్కిల్ని కట్ చేస్తాం. ఇది సెకండ్ సెట్ బి మైనస్ సి పోర్షన్ ఇది. నెక్స్ట్ సి మైనస్ ఏ, సిలో నుంచి ఏ సబ్ట్రాక్షన్ చేస్తాం. సిలో నుంచి ఏ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ సి అంటే ఇక్కడ షేడ్ చేసినటువంటి రీజన్ మొత్తం వస్తుంది, ఈ మిడిల్ ఒక్కటి లేదు. కానీ ఇక్కడ అడిగింది ఏమి, కాంప్లిమెంట్. అంటే మనకు కావాల్సింది షేడెడ్ పోర్షన్ కాదు, నాట్ షేడెడ్ పోర్షన్. ఇక్కడ నాట్ షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే ఉంది, ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే ఉంది. అంటే ఈ మిడిల్ పోర్షన్ దేని ఇండికేట్ చేస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్. కాబట్టి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సికి ఈక్వల్ అవుతుంది. సో ఉన్న 4 ఆప్షన్స్లలో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ ఆప్షన్ క్వశ్చన్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్. ఇది అంటే ఉన్న ఆన్సర్లలో ఒకటి మాత్రమే కాదు, ఒకటి కంటే ఎక్కువ కూడా కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ ఉండొచ్చు. కాబట్టి కేర్ఫుల్గా అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇస్తారు. ఈజ్ ఆర్ ఒకటే ఉన్నప్పుడు ఈజ్ దట్ ఆన్సర్ అంటాం, ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ద ఆన్సర్స్ అంటాం. కాబట్టి జాగ్రత్తగా ఒకటే ఆన్సర్ కాదు, ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు కూడా ఉండిండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏని చెక్ చేద్దాం. ఆప్షన్ ఏలో ఏబి 2 సెట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సెట్ ఏ సెట్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పోర్షన్ ఈక్వల్ వస్తే ఆ 2 సెట్స్ ఈక్వల్ అయినట్టు. ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ పోర్షన్ని మార్క్ చేయాల్సి ఉంటుంది మనం. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని మార్క్ చేయాలి, యూనియన్ బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని మార్క్ చేయాలంటే ఏ, యాక్చువల్లీ ఇది ఫార్ములా ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అని అర్థం. సో హోల్ కాంప్లిమెంట్ రాయాల్సి ఉన్నప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది. కాబట్టి సో ఏ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం కావాలి అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏమి, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అని అర్థం. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి కాకుండా బయట పోర్షన్ మొత్తం కావాలి. ఇంటర్సెక్షన్ మాత్రం అవసరం లేదు. ఎవరికైనా ఇది ఇబ్బంది అన్నప్పుడు ఇది చూసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి బయటి పోర్షన్ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ సెట్ దీంట్లో నుంచి సెట్ ఏని డిలీట్ చేయాలి. టోటల్ ఇక్కడ మార్క్ చేసినటువంటి పోర్షన్లో నుంచి సెట్ ఏకి సంబంధించిన పోర్షన్ ఉంటే డిలీట్ చేసేసేయాలి. సో ఈ పోర్షన్ మొత్తంలో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేస్తే ఏకి సంబంధించిన పోర్షన్ అయి ఉండకూడదు. ఈ పోర్షన్ మొత్తాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇప్పుడు దీని పోర్షన్ వచ్చేసి ఇక్కడ షేడెడ్ పోర్షన్ మొత్తం. సో ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ మైనస్ ఏ పోర్షన్ వచ్చేసి ఇక్కడ మనకు కనపడుతున్న హారిజాంటల్ లైన్స్తో షేడ్ చేసిన పోర్షన్ మొత్తం వస్తుంది. కానీ ఇక్కడ ఇంకేమని అడిగారు, హోల్ కాంప్లిమెంట్ అన్నారు. హోల్ కాంప్లిమెంట్ లేకుంటే షేడెడ్ పోర్షన్ వస్తుంది, కాంప్లిమెంట్ ఉంటే షేడెడ్ పోర్షన్ కాకుండా అన్షేడెడ్ పోర్షన్. కాంప్లిమెంట్ లేకపోతే షేడెడ్ పోర్షన్ తీసుకుంటాం, కాంప్లిమెంట్ ఉంది కాబట్టి
అన్షేడెడ్ పోర్షన్ అంటే ఏమొస్తుంది మనకు ఏ అంటే ఇది మొత్తం ఏకి ఈక్వల్. టోటల్ అన్షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఏకి ఈక్వల్. కానీ ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు, వాళ్ళు బీకి ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బిని చెక్ చేద్దాం. జస్ట్ ఆప్షన్ బి కూడా జస్ట్ ఏబి ఉన్నాయి కాబట్టి జస్ట్ 2 సెట్స్ డ్రా చేస్తాం. ఏ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి కాంప్లిమెంట్ అంటే బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని మార్క్ చేయాల్సి ఉంటుంది, బిలోకి ఎంటర్ కాకూడదు. దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే అవుట్ సైడ్ బి, నాట్ బి అని అర్థం. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ మైనస్ ఏ. బి కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ మనం ఈ పోర్షన్ మొత్తాన్ని మార్క్ చేసాం, దీంట్లో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు బి కాంప్లిమెంట్లో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే బి కాంప్లిమెంట్ అంటే బి అవుట్ సైడ్ ఉండాలి, ఏ ఉండకూడదు. మనం డ్రా చేసే పోర్షన్ బీకి అవుట్ సైడ్ మాత్రమే ఉండాలి, ఏలోకి ఎంటర్ కాకూడదు. సో జాగ్రత్తగా బి అవుట్ సైడ్ పోర్షన్ మాత్రమే మార్క్ చేస్తున్నాను, ఏ ఉండకూడదు కాబట్టి ఏలోకి ఎంటర్ కావటం లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ సెట్ని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేస్తున్నా, సెకండ్ సెట్ని వర్టికల్ లైన్స్తో డినోట్ చేస్తున్నాం. మధ్యలో యూనియన్ ఉంది కాబట్టి మనకి ఎక్కడెక్కడైతే హారిజాంటల్ లైన్స్, ఎక్కడెక్కడైతే వర్టికల్ లైన్స్ ఉన్నాయో ఆ పోర్షన్ మొత్తం కావాలి. అంటే ఈ పోర్షన్ అన్షేడెడ్ పోర్షన్ తప్ప బీలో మాత్రమే లైన్స్ లేవు, హారిజాంటల్ లైన్స్ కానీ వర్టికల్ లైన్స్ కానీ బీలోకి ఎంటర్ కాలేదు. అంటే ఈ పోర్షన్ వచ్చేసి ఇదంతా ఈ షేడెడ్ ఎక్కడెక్కడైతే లైన్స్ కనపడుతున్నాయో ఈ పోర్షన్ మొత్తం బి అవుట్ సైడ్ మొత్తం ఇది. కానీ ఇక్కడ కాంప్లిమెంట్ అని ఉంది, కాంప్లిమెంట్ లేకపోతే ఈ లైన్స్ ఉండే పోర్షన్ తీసుకుంటాం. కాంప్లిమెంట్ ఉంది కాబట్టి లైన్స్ లేకుండా అన్షేడెడ్ పోర్షన్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ పోర్షన్ మొత్తం దేనికి ఈక్వల్, బీకి ఈక్వల్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు యాక్చువల్గా బి కాంప్లిమెంట్ ఇది మాత్రమే అంటే లైన్స్. హోల్ కాంప్లిమెంట్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, బీకి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ సిని చెక్ చేస్తాం. సి ఆప్షన్లో ఏబిసి 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ ఏ, సెట్ బి, సెట్ సిని మార్క్ చేస్తున్నాం. ఏ బి సి. ఫస్ట్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ మైనస్ బి. బి మైనస్ సి, బిలోంచి సిని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ పోర్షన్ బిలో నుంచి సిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ మైనస్ బి హారిజాంటల్ లైన్స్ మాత్రమే ఉండాలి, హారిజాంటల్ లైన్స్లో నుంచి బి మైనస్ సి పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇదే వస్తుంది, సబ్ట్రాక్షన్ చేయడానికి అసలుకి మనం ఎంటర్ కాలేదు లోపలికి. సో టోటల్ ఏ మైనస్ బి ఈ పోర్షన్. ఒకవేళ ఏ మైనస్ బిలో బి మైనస్ సికి సంబంధించిన పోర్షన్ ఏదన్నా ఉండింటే సబ్ట్రాక్షన్ చేస్తాం. అసలు ఆ పోర్షన్ లేదు కాబట్టి ఇదే వస్తుంది, ఫైనల్గా మీకు ఏ మైనస్ బి పోర్షనే వస్తుంది. కాబట్టి ఏ మైనస్ బిలో నుంచి బి మైనస్ సిని సబ్ట్రాక్షన్ చేసినా కూడా మిగిలేది జస్ట్ హారిజాంటల్ లైన్స్ మాత్రమే మిగులుతాయి మనకు. దిస్ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. సో కొద్దిగా జాగ్రత్తగా మీరు డ్రా చేసి చూస్తే అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ సి మైనస్ బి, సిలోంచి బి సబ్ట్రాక్షన్ చేయాలి, సిలో నుంచి బిని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఓన్లీ సి అని అర్థం, సి మైనస్ బి అంటే ఓన్లీ సి అని అర్థం. ఇప్పుడు దీని హారిజాంటల్ లైన్స్, దీని వర్టికల్ లైన్స్ ఇంటర్సెక్షన్ అంటే ఈ బాక్సెస్ ఉండే
పోర్షన్ మాత్రమే. సో ఈ పోర్షన్ వస్తుంది. సో ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ బిని ఎక్కడెక్కడైతే బాక్సెస్ కనబడుతున్నాయో ఆ బాక్సెస్ ఉండే పోర్షన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సిలో నుంచి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి? ఈ పోర్షన్లో ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్లో బికి సంబంధించిన పోర్షన్ నుండి డిలీట్ చేసేసేయాలి. సో ఈ పోర్షన్ డిలీట్ చేస్తాం. అప్పుడు షేడెడ్ రీజన్ వచ్చేసి ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్లో పోర్షను ఆర్హెచ్ఎస్లో పోర్షన్ సేమ్. అంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ బి పోర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ బి. కాబట్టి ఈ ప్రాబ్లంలో సి అండ్ డి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్స్. త్రీ రిలేషన్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ 3 స్టేట్మెంట్స్లలో 3 రిలేషన్స్లలో ఏది కరెక్ట్ అంటే 1 3 కరెక్టా, 2 ఓన్లీ కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 2 కరెక్టా అని మనం డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జడ్జ్ చేద్దాం మనం. ఏ మైనస్ బి, ఇది డైరెక్ట్ ఫార్ములా లాస్ ఆఫ్ ప్రాపర్టీస్లో చూడండి. ఏ మైనస్ బి అంటే ఇప్పుడు మనకు పోర్షన్ తెలుసు, ఏలో నుంచి బి సబ్ట్రాక్షన్ చేస్తాం, ఈ పోర్షన్ వస్తుంది. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా కూడా ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి చేసినా ఒకటే. సో ఏ మైనస్ బి అన్నా ఒకటే పోర్షన్ వస్తుంది. ఏలో నుంచి బి మొత్తం సబ్ట్రాక్షన్ చేయకుండా జస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్షన్ చేసినా కూడా సేమ్ పోర్షన్ వస్తుంది. కాబట్టి సో దిస్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఈజ్ కరెక్ట్ రిలేషన్. నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఏ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి చేస్తే ఏకి ఈక్వలా కాదా అనేది చెక్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బి, సెకండ్ చెక్ చేస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పోర్షన్ వస్తుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఈ పోర్షన్ వస్తుంది. ఈ రెండింటికి యూనియన్ అంటే మొత్తం చూస్తే ఎగ్జాక్ట్గా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షను, ఇది ఏ మైనస్ బి పోర్షను. యూనియన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలి మనకు. ఈ పోర్షన్ మొత్తం ఏమవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. సో 2 ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫైనల్గా థర్డ్ చెక్ చేద్దాం. ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి 3 సర్కిల్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ బి యూనియన్ సి, బి యూనియన్ సి అంటే టోటల్ బి కావాలి, సి కావాలి, ఇంటర్సెక్షన్ పోర్షన్ కూడా. దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ బి యూనియన్ సి. ఏలో నుంచి ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాల్సింది, ఏలో నుంచి బి యూనియన్ సికి సంబంధించిన పోర్షన్ ఉంటే డిలీట్ చేయాలి. అంటే ఈ పోర్షన్ మాత్రమే వస్తుంది మనకు, ఈ పోర్షన్ మాత్రమే వస్తుంది. ఇదంతా డిలీట్ చేస్తే ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది, ఈ పోర్షన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి పోర్షన్. ఏ మైనస్ సి, ఏలోంచి బి సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఏ మైనస్ సి అంటే ఏలోంచి సిని సబ్ట్రాక్షన్ చేద్దాం, వర్టికల్ లైన్స్తో డినోట్ చేద్దాం. సిలోకి ఎంటర్ కాకూడదు, సిలోకి ఎంటర్ కాకూడదు. ఇప్పుడు యూనియన్ అంటే టోటల్ హారిజాంటల్ లైన్స్ కావాలి, వర్టికల్ లైన్స్ కావాలి, షేడెడ్ పోర్షన్ ఎక్కడ ఉంటే అక్కడ. సో ఈ పోర్షన్ మొత్తం వస్తుంది. కంపేర్ చేసుకుంటే ఇక్కడేమో ఈ పోర్షన్ మాత్రమే వచ్చింది, ఈ పోర్షన్ మాత్రమే వచ్చింది, ఈ పోర్షన్ లేదు, జస్ట్ ఇటు వరకే. కానీ ఇక్కడేమో ఈ ఎక్స్ట్రా ఈ పోర్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడేమో ఇది ఇక్కడ వరకు, ఇక్కడ వరకే. కానీ ఇక్కడ వచ్చేసి ఈ పోర్షన్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఈజ్ 1 and 2 ఆర్ ఓన్లీ కరెక్ట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.